గంగారం గ్రామంలో నాకు 2 ఎకరాల 8 గుంటలు 731/7 ఉన్నది. ఆ సర్వే నెంబర్ పక్కమంట 731 సర్వే నెంబరు కొండల తిరుపతి రెడ్డికి ఉన్నది. దానికి దీ బదులు నా ఏ పోయి దానిలో పడ్డది. అప్పుడు మిస్టేక్లో ఏ పట్వార్లు ఎవరేసారో మనకేం తెలియదు. ధరణి వచ్చిన తర్వాత మొన్న నాది 2 ఎకరాల 8 గుంటలు కంప్లీట్ తీసేస్తే ఎందుకు తీసేసినామని కనకయ్య సారు ఎంఆర్ఓ గారు దగ్గరికి పోయి అడిగితే అది డిఎస్ పెండింగ్ ఉన్నది. అంటే పెండింగ్ ఎందుకు పెట్టినావు అంటే మరి కెనాల్ కింద అంటే కెనాల్ దగ్గరికి పోదాం రండి, అంతసేపు రాక నేను ఇక్కజలు కదలని ఏమంటే నాకు ఆర్ఐని ఇచ్చి పంపితే ఆయనది పోలేదు సారు, అది కాసం మల్లారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళది, అది మిస్టేక్లో పడ్డదని చెప్పినాక సరే అయ్యేదని చెప్పి మళ్ళీ 2 ఎకరాల 3 గుంటలు ఎక్కించి 5 గుంటలు మళ్ళీ ఇడిచిపెట్టాడు. ఎందుకు ఇడిచిపెట్టినవి 5 గుంటలు మళ్ళీ ఎవరు తిరగాలేదంటే లేదు వరం ఖచ్చితంగా చేస్తాం ఏదని ఎంఆర్ఓ కనకే సారు చెప్పిండు. చెప్పిన తర్వాత నేను వాపసు వచ్చాను. మళ్ళీ ఆయన వేసిన తర్వాత మళ్ళీ ఒక మేడం వచ్చింది. మేడం తర్వాత రాజేష్ సార్ వచ్చిండు. రాజేష్ తర్వాత ఆ శ్రీనివాస్ సార్ వచ్చిండు. ఎంఆర్ఓలు 6 ఎంఆర్ఓలు మాట్లాడారు. లాస్ట్కు మొన్న నేను ప్రజా వాళ్ళు ఇచ్చినాక అక్కడి వేణవెంక మండలి పోయి అడిగితే సీనియర్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి గారు ఇది ఇక్కడ లేదు సీసీఎల్కి వెళ్ళిపోయింది అన్నాక నేను హైదరాబాద్ పోయి సీసీఎల్కి పోయి నేను తీసుకొచ్చడం జరిగింది. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ప్రజా వాళ్ళని ఇస్తే సరే మేము చూస్తామని ఎంఆర్ఓ పిలిచి జాయింట్ కలెక్టర్ సాబు ఇప్పుడు చెప్తున్నారు. మరి చెప్పండి, మాకు ఎప్పుడు 4 సంవత్సరాలు ఉంది నేను ఇదే తిరుగుతున్నా. నాకు ఇక ఈ జీవితం మీద ఏమో ఆశ లేదు. నిన్ననే పోయి నా బిడ్డ పిల్లలు కూడా చెప్పుకున్నా. నా కొడుకు పిల్లలు నాకనే ఉంటారు. నా కొడుకు విదేశాలు ఉన్నాడు. ఓకే, అతడు వచ్చరాక నన్ను వీళ్ళు కాపాడుకుంటే సరిపోతుంది. అందుకనే నేను ఇలా ఖచ్చితంగా నిర్ణయించుకొనే నేను ఆల్రెడీ వచ్చిన. ఇది వేసేది వీళ్ళు ఎందుకు చేస్తారు? ఇది కనీసం ఏ పేపర్ పట్టినా కానీ ఇది ఉన్నదా వాళ్ళకు లేదా అని ఎంఆర్ఓలను నిలదీసి అక్కడికి డైరెక్ట్గా భూమి మీద తోలితే వాళ్ళు చేసే పని కరెక్ట్ అవుతుంది. మరి జీతం ఎవరు ఇస్తారు? రైతు బురదల నుంచి వెళ్ళి బువ్వ కమ్మ ఉన్నదని తింటారు. బురద బట్టలతో రైతును చూసి దూరం ఉండు అంటారు. ఇదే న్యాయం. ఈ న్యాయం ఎక్కడ వీళ్ళు సంపాదించారు? ఇది ఎక్కడ పెట్టారు? ఈ న్యాయం అనేది ఎటు పోతుంది? వీళ్ళు చేసే పని ఎటు పోతుంది? ఇది ఎవరు చొరవ తీసుకుంటలేరు. ఇది చేసిన దాన్ని ఆ కేసీఆర్ పుణ్యాన ఇది పెట్టి మోసం చేసిద్ది. మాకు ఈ రైతులకు ఇగో మేడం మీదకి వచ్చింది. మేము ఈ జనంలో ప్రజల మేము ఇన్సల్ట్ అవుతున్నాం. మేము ఇంటికాడ లొల్లి అవుతుంది పిల్లగాళ్ళతోని. మన భూమి మనకుండగా కూడా ఎక్కించడానికి అదైతలేదని మరి ఇది ఏం కథ, ఇదేం కరక అనేది నేను ఇవాళ కలెక్టర్ ఆఫీసులోకి వచ్చి నేను డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా. దీన్ని మీరు చర్య తీసుకొని మీరు డైరెక్ట్ నాకు రేపు ఆన్లైన్లో నా 5 గుంటల భూమి మీరు ఎక్కేయాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నా. ఇక కాసం రాజరెడ్డి, సన్నప్ గోపాల్ రెడ్డి, గంగారం.